ఇచ్చిన హామీలను మట్టిలో కలపడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుంటారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. కేసీఆర్ కంటే ఎక్కువగానే అబద్ధాలు మాయమాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే రేవంత్ ప్రగల్భాలు విమర్శించారు. దమ్ముంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని రేపు తెరవాలని సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ హామీ కూడా మభ్యపెట్టామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఈ సెప్టెంబర్ 17 ఈ 15 ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆల్రెడీ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీ వేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో తన నివేదికనిచ్చింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హౌస్ కమిటీలో అందరినీ సభ్యుల్ని చేసుకుని నివేదిక తెప్పించారు. ఆ నివేదికను యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయి. దానికి ఎన్నికల కూడా ఏం అడ్డం రాదు కదా. అదేం కొత్త కమిటీ కాదు కదా. పోయిన ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో తయారు చేసిన నివేదిక. ఒకవేళ దానికి ఎలక్షన్ కూడా అడ్డం ఉంటే చెప్పుర్రి, నేను పోయి పర్మిషన్ తీసుకొని వస్తా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి. రేపే తెరువురి నిజాం షుగర్ ఫ్యాక్టరీని. సెప్టెంబర్ 17 దాకా ఎందుకన్నా దాన్ని ఓరాయిలింగ్ చేయాలి, మిషన్లు తుడవాలి. సెప్టెంబర్లో చెరుకు వస్తుంది కదా, అది వచ్చే వరకు కంపెనీని